హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు ఒక్క రైస్తోనే 3 రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇంతకు ముందు కూడా 9 రకాల నైవేద్యాలు వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. రైస్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే 3 రకాల నైవేద్యాలు దద్దోజనం, పులిహోర, పరమాన్నం 20 minutes లో చేసేసుకోవచ్చు. ముందుగా నేను పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక గంజులో రైస్ తీసుకుంటున్నాను. పరమాన్నానికి దద్దోజనానికి చాలా తక్కువ పడుతుంది. పులిహోర అనేది మనం ఎంత ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఇష్టం. నేనైతే 3 cups రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 times బాగా వాష్ చేసుకున్న తర్వాత రైస్ని 1 hour నానబెట్టి పెట్టుకున్నామంటే రైస్ పొడి పొడిగా బాగా అవుతుంది పులిహోరకి. నేను టైం లేదు కాబట్టి ఇంకా ఆన్ చేసేస్తున్నాను రైస్ ఆన్ చేసిన తర్వాత పులిహోరకు కావాల్సిన చింతపండుని తీసుకొని నానబెడుతున్నాను. చింతపండు బాల్ సైజ్ అంతా అయితే ఉంటుంది, అంటే 1 cup వరకు అయితే ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 2 teaspoons గీని యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఈ 3 types తీసుకున్నాను. మీకు ఏవైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడుతున్నాను. రైస్ అయ్యింది. రైస్ ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ రైస్లోంచి నేను పరమాన్నానికి కావాల్సినంత రైస్ని తీసుకుంటున్నాను. 2 spoons అయితే తీసుకుంటున్నాను. దద్దోజనానికి ఒక 2 spoons తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పరమాన్నం దద్దోజనానికి ఒకే దాంట్లో బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దద్దోజనానికి పక్కకు తీసుకోండి రైస్. నేను వేరే వేరే గిన్నెలో కుక్ చేస్తున్నాను. ఇప్పుడు పరమాన్నంలో వాటర్ యాడ్ చేసి దీనంతా మెత్తగా అయ్యేలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం లేకుండా అయిన తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. ఇలా మనకు టైం సేవ్ అవుతుంది, అంతేకాకుండా పరమాన్నం మెత్తగా బాగా అవుతుంది. మీకు మెత్తగా ఉడికినట్టు అనిపించకపోతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోండి. ఇందులో 2 cups బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచి పౌడర్ 1/2 teaspoon యాడ్ చేసి దీనంతా బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా మెల్ట్ అయ్యి ఇది ఇంకా దగ్గర పడాలి. ఈ పరమాన్నంలో మరి ఎక్కువ వాటర్ వేసుకొని తర్వాత బెల్లం యాడ్ చేస్తే ఇంకా వాటర్గా అవుతుంది. చూసారా, బెల్లం అంతా మెల్ట్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 cup మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 2 teaspoons గీని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను పరమాన్నంలో మిల్క్ యాడ్ చేసి బాగా కుక్ చేసి చూపించాను. ఈసారి ఏంటంటే నేను మిల్క్ని కుక్ చేయకుండా ఓన్లీ యాడ్ చేసి ఒకసారి కలిపేసి పక్కన పెడుతున్నాను. పరమాన్నం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. దేవికి ఇష్టమైనటువంటి పరమాన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం పులిహోర చేస్తున్నాను నేను. పులిహోరకి ఆల్రెడీ రైస్ కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఒక ప్యాన్ తీసుకుని 2 tablespoon ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడవగానే 1 teaspoon ఆవాలను, 1 teaspoon శనగపప్పును, 1 teaspoon మినపప్పును, 1 cup వరకు పల్లీలను తీసుకుంటున్నాను. ఇందులో పల్లీలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఒక 4 పచ్చిమిర్చిని సగం కట్ చేసి యాడ్ చేస్తున్నాను. 1/2 teaspoon జీలకర్రను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. సగానికి వెచ్చి 3 ఎండుమిర్చిని యాడ్ చేసి చివరిగా కరివేపాకును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1/2 teaspoon పసుపును కూడా యాడ్ చేశాను. వీడియోలో నేను చూపించలేదు, మిస్ అయింది వీడియో. ముందుగా నానబెట్టినటువంటి చింతపండులోంచి గుజ్జుని సెపరేట్ చేసుకొని ఓన్లీ చింతపండు జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపు తీసుకున్నాం కదా, అందులో యాడ్ చేసేస్తున్నాను ఈ చింతపండు జ్యూస్ని అంతా కూడా. దీన్నంతా బాగా ఒకసారి కలుపుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. చింతపండు పులిహోరలో సాల్ట్ చాలా ఎక్కువ పడుతుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి ఎంత యాడ్ చేసినా కూడా మనకు చప్పగా అనిపిస్తుంది. ఇదంతా దగ్గర పడ్డ తర్వాత ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయిన తర్వాత చివరిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇందులో రైస్ని వేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులిహోర ఇంకా కలర్ఫుల్గా ఉండాలంటే పసుపుని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, అప్పుడు ఎల్లో కలర్లో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకున్నామంటే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ నైవేద్యం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం. ఈ దద్దోజనం గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా బాగా రావాలంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ దద్దోజనం కోసం నేను ఆల్రెడీ గిన్నెలో రైస్ తీసుకొని పెట్టేసుకున్నాను. ఆ రైస్లో నేను 1 glass వాటర్ని యాడ్ చేస్తున్నాను. తొందరగా ఉడకడానికి మూత పెట్టి కుక్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇలా మ్యాష్ చేస్తున్నాను.
గరిటతో అన్నం మెత్తగా అవుతుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. దద్దోజనం నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. అందులో మిల్క్ యాడ్ చేసుకుని ఎలా చేసుకోవాలో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఈసారి నేను పెరుగుని యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ శనగపప్పును, 1/2 టీ స్పూన్ మినపప్పును, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. 2 ఎండుమిర్చిని కూడా సగానికి విచ్చి యాడ్ చేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో యాడ్ చేస్తున్నాను. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే దద్దోజనం రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈసారి ఒక రైస్తో ఈ 3 రకాల ప్రసాదాలను ట్రై చేసి చూడండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ ఇయర్ నేను 9 రకాల నైవేద్యాలు 1 అవర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను. మిస్ అవ్వకుండా చూడండి, లింక్ ఇస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.